కొన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చి మనం కూడా ఆయన చిత్తంలో లేనివన్నీ ఏం చేస్తుంటాం, మనం అడుగుతా ఉంటే దేవుడు అన్నాడు, ఒకసారి మెన్యూ చూడు బాబు అంటాడు ఆయన. ఒకసారి బైబిల్ చదువమ్మా, దేవుని వాక్యం చదువు ఒకసారి. ఆయన చిత్తం ఏంటి? ప్రభువా సినిమా హాల్కి వెళ్తున్నాను నేను, నా కుటుంబం నన్ను కాపాడని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు అది మెన్యూలో లేదంటాడు ఆయన. ఎందుకోసం? నువ్వేమో సినిమాలకు వెళ్తే దేవుడిని చుట్టూ గాబ్రియల్ని, రఫాయల్ని, మికాయల్ని వాళ్ళందరూ బిజీగా ఉంటే ప్రభు వచ్చి నేను కాపాడలేము, ఇంకా 4 సినిమాలు చూస్తావని. దేవుడు ఏమంటాడు? మెన్యూలో లేదమ్మా అంటాడు ఆయన. యు గాట్ ఇట్, యు గాట్ ద పాయింట్. ప్రభువా ఒక ఫారిన్ బ్రాండ్ స్కాచ్ ఉన్న మాకు దొరికేలా సహాయం చేయంటే దేవుడు అంటాడు ఈ మెన్యూలో లేదు నేను, అది నువ్వు అడిగినా దాన్ని పొందలేవంటాడు ఆయన. అడగగలవు అలాంటి నువ్వు దేవుణ్ణి? నో మై డియర్ ఫ్రెండ్స్. ఆయన చిత్తానుసారంగా అంటే మెన్యూ ప్రకారంగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ హ్యాజ్ ఎ మాన్యువల్, గాడ్ హ్యాజ్ ఎ మెన్యూ. దీని ప్రకారం అడుగు. ప్రభువా నేను ప్రేమలో వర్ధిల్లాలనుకుంటున్నాను. ఎస్, గ్రాంటెడ్. ఎందుకోసం? అది మెన్యూలో ఉంది. ప్రభువా నాలో క్షమాబుద్ధి పెంచండి నాయన, క్షమించాలనుకుంటున్నాను. గ్రాంటెడ్. ఎందుకంటే అది మెన్యూలో ఉంది. ప్రభువా నేను గర్వంతో అందరినీ తిట్టేయాలనుకుంటున్నాను ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? సో సారీ, దట్స్ నాట్ ఇన్ ద మెన్యూ. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా. జకరియా దేవుని సన్నిధికి వచ్చి ధూపం వేశాడట. ఆ ధూప వేదిక ప్రక్కన, కుడి ప్రక్కన దేవుని దూత నిలబడి జకరియాని ప్రార్థన దేవుని రాజ్యాన్ని తాకింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆన్సర్ ఈస్ కమింగ్ డౌన్.